హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు క్లాస్లో మనము రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ 2021లో జరిగేటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి 1000 ఇంపార్టెంట్ బిట్స్లో భాగంగా జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని పార్ట్ 2లో చెప్తున్నాం. ఇందులో మీకు 50 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ ఆల్రెడీ లాస్ట్ పార్ట్ 1లో మీకు 45 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలానే వీటికి సంబంధించి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు కింద కామెంట్స్ ద్వారా ఇవ్వచ్చు. గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్, ఎన్టీపీసీ 7th ఫేజ్ ఎగ్జామ్ డేట్స్ని హోల్డ్లో పెట్టామని రైల్వే శాఖ ఇప్పటికే చెప్పింది. మరి వాటి యొక్క డేట్స్ అనౌన్స్ చేయగానే మన ఛానల్లో ఆ యొక్క డేట్స్ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని కూడా వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది, వన్స్ ఆర్ఆర్బి నుంచి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అతి ధ్వని తరంగాలుగా వేటిని పిలుస్తారు? చూడండి, ప్రతి క్వశ్చన్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగింది. మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయండి అని. సో ఈ 1000 బిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఉండదండి, జస్ట్ ఒక టెస్ట్ లాగా మీరు కూడా, ఒక లైవ్ టెస్ట్ లాగా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి. మరి ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయండి కంపల్సరీ, బట్ అవి ఈ 1000 MCQస్లో కాకుండా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ అర్థం చేసుకోగలరు. మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అతి ధ్వని తరంగాలుగా వేటిని పిలుస్తారు? చూడండి, అతి ధ్వని తరంగాలు 3 రకాల ధ్వనులు ఉంటాయి: శ్రావ్య ధ్వనులు, పరశ్రావ్య ధ్వనులు, అతి ధ్వనులు. మరి అతి ధ్వనులను వేటిని పిలుస్తారంటున్నారు? మరి ధ్వని తరంగాల పౌనఃపున్యం కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న తరంగాలని అతి ధ్వనులు అంటారు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఈ 20 Hz to 20,000 Hz ఉన్నటువంటి వాటిని వీటి శ్రావ్య ధ్వనులు అంటారు, శ్రావ్య ధ్వనులు. మరి లెస్ దాన్ 20 Hz ఉంటే ఫ్రీక్వెన్సీ, వాటిని పరశ్రావ్యాలు అంటారు, పరశ్రావ్య ధ్వనులు. మన క్వశ్చన్లో అడిగినది అతి ధ్వనులు అంటున్నాడు. అతి ధ్వనులు అనగా గ్రేటర్ దాన్ 20,000 Hz, 20,000 హెడ్జ్ల కన్నా ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి. సో మరి ధ్వని తరంగాల పౌనఃపున్యం అంటే ఇది ధ్వని తరంగాల పౌనఃపున్యం. సో దీనికంటే అంటే 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం ధ్వని తరంగాలు అతి ధ్వని తరంగాలు అంటారు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, రిక్టర్ స్కేలును ఏ తీవ్రతలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు? చూడండి, ప్రతి క్వశ్చన్కి కూడా 5 to 10 seconds టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్తో క్రాస్ చెక్ చేసుకోండి. వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్వశ్చన్ నెంబరు, ఆ క్వశ్చన్కి సంబంధించిన డౌట్స్ని కింద కామెంట్స్లో పెట్టచ్చు. మరి రిక్టర్ స్కేల్ను ఏ తీవ్రతలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు అంటే భూకంపాల తీవ్రతలను నమోదు చేయడానికి ఉపయోగిస్తారు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, శబ్ద తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం? డెసిబెల్ స్కేల్ ప్రకారం 20 decibels ధ్వని తీవ్రత అనేది 10 decibels ధ్వని తీవ్రత కంటే ఎన్ని రెట్లు అధికం? ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది? ఇక్కడ దాన్ని చూస్తానే మనకు తెలిసిపోతుంది. ఎన్ని రెట్లు? 2 రెట్ల, 10 రెట్ల? డెసిబుల్ స్కేల్ ప్రకారం 20 decibels అనేది ధ్వని తీవ్రత, 20 decibels ధ్వని తీవ్రత అనేది 10 decibels ధ్వని తీవ్రత కంటే ఎన్ని రెట్లు అధికం అంటే 10 రెట్లు అధికం అండి. సారీ 10 రెట్లు కాదు, 2 రెట్లు అధికం, 2 times అధికంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని వేగం కింది వాటిలో దేనిలో అధికంగా ఉంటుంది? సో దీంట్లో ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ధ్వని అనే టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ధ్వని వేగం దేనిలో అధికంగా ఉంటుంది? చెక్క, ఇటుక, నీరు, గాలి. చూడండి, ఎప్పుడు కూడా వేటిలో ధ్వని వేగం అధికంగా ఉంటుందంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలలో ఆ విధంగా ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ ఇటుక, చెక్క అనేది ఘన పదార్థం కదా సార్, వాటిలో ఎక్కువగా అంటే మరి ఘన పదార్థాలు అయినప్పటికీ ఘన పదార్థాలైనటువంటి మెటల్స్లో ఎక్కువగా ఉంటుందండి. మరి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ద్రవ పదార్థం తీసుకోవాలి, కాబట్టి నీటిలో ఎక్కువగా ఉంటుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ధ్వనిని అధికంగా ఉత్పత్తి చేసే జీవి ఏది? ఎక్కువ ధ్వనిని. ఇక్కడ ధ్వని అధికంగా ఉత్పత్తి చేసేదంటే వాటి యొక్క
జీవి యొక్క కంఠస్వరం అనేది గంభీరంగా ఉండాలి. మరి ఇక్కడ చింపాంజీ కావచ్చు, కోతి కావచ్చు, ఆ రెండింటి యొక్క ధ్వని ఎలా ఉంటుందంటే కీచుం అనే సౌండ్ వస్తుంది. మరి గోరిల్లా, పులి ఈ రెండింటికి గంభీరమైనటువంటి శబ్దం ఉంటుంది. మరి గోరిల్లాకి పులికి పోల్చుకుంటే ఇందులో గోరిల్లాకి అత్యధికంగా ధ్వనిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలాలు రాత్రి వేళల్లో సంచరించడానికి కారణం ఏమిటి? ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటిది. సో రాత్రి వేళల్లో అవి స్పష్టంగా చూడగలవని, అతి ధ్వనులను ఉద్గారిస్తాయని, కంటి నుంచి కాంతిని పరావర్తనం చెందుతుందని పైవన్నీ అని ఇచ్చారు. మరి రైట్ ఆన్సర్ అయితే ఇక్కడ అతి ధ్వనులని ఉద్గారిస్తాయి, సెకండ్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే చాలామంది లెర్నర్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనూ క్వశ్చన్ చదవండి అంటున్నారు. సో రెండింటిలో చదివితే ఎక్కువ టైం వేస్ట్ అవుతుందండి. అందుకే ఒక లాంగ్వేజ్లో చదువుతాను. మీరు ఇంగ్లీష్ మీడియం అయితే కిందని కూడా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జియాలజీనా, సిస్మోగ్రాఫా, సెస్మిక్ జోనా, సిస్మాలజీనా? అంటే సిస్మాలజీ అంటారు, ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, ప్రతిధ్వనిని క్రింది వాటిలో వేటి ద్వారా వినగలుగుతాము? ప్రతిధ్వనిని చూడండి, ప్రతిధ్వని అంటే ఒక ధ్వని జనకం నుంచి జనించినటువంటి, అంటే సపోజ్ ఇక్కడ ఇది ధ్వని జనకం, ధ్వనిని పుట్టించేటువంటి ఒక వస్తువు అనుకోవచ్చు. ఈ ధ్వని జనకం నుంచి ధ్వని తరంగాలు ప్రయాణిస్తూ ఏవైనా అడ్డు తలాలను తగిలినప్పుడు అవి ఏం చేస్తాయి? తిరిగి మళ్ళీ వెనక్కు మళ్ళీ ప్రయాణిస్తాయి, ఇలాగా, అంటే పరావర్తనం చెందుతాయి. కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం చూసినట్టయితే ప్రతిధ్వనిని మనం దేని ద్వారా వినగలుగుతాము? పరావర్తన ధ్వని తరంగాల ద్వారా వినగలుగుతాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ధ్వని వేగం క్రింది వాటిలో ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఇక్కడ ఇచ్చారు ఉష్ణోగ్రత, యానకము, పీడనం, ఆర్ద్రత. సో ఇక్కడ ధ్వని వేగం ఆధారపడి ఉండనేది పీడనం అండి. పీడనం పైన ఆధారపడి ఉండదు. మరి వేటిపైన అంటే ఉష్ణోగ్రత పైన, యానకం పైన, ఆర్ద్రత పైన. సో కాబట్టి 1, 2, 4 అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. ఇక్కడ శాస్త్రవేత్తలు ఆవిష్కరణలకు సంబంధించి జతపరచండి అని ఇచ్చారు. సో ఫస్ట్ లిస్ట్ 1లో ఆ యొక్క సైంటిస్ట్ నేమ్స్ ఇచ్చారు. లిస్ట్ 2లో వాళ్ళకు కనుగొన్నటువంటి వస్తువుల పేర్లు ఇచ్చారు. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కోని కనుగొన్నది దీన్ని రేడియోని కనుగొన్నాడు మార్కోని. నెక్స్ట్ జేఎల్ బయర్డ్ కనుక్కున్నది టీవీని కనుక్కున్నాడు, టెలివిజన్. ఇంకా గ్రహాం బెల్ తెలుసు, టెలిఫోన్ని కనుక్కున్నాడు. ఇంకా థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనుక్కున్నాడు, గ్రామ్ ఫోన్ని కనుక్కున్నాడు అండి. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. 2, 3, 4, 1. 2, 3, 4, 1. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ధ్వని అనేది ఒక డాష్. ధ్వని అనేది ఒక ఏంటి? బలము, కిరణము, శక్తి. ఫోర్త్ ఆప్షన్లో ఉష్ణము, అయస్కాంత స్వరూపం అని ఇచ్చారు. చూడండి, ధ్వని కావచ్చు, ఉష్ణం కావచ్చు, కాంతి, ఇవన్నీ కూడా శక్తి స్వరూపాలే అని చెప్తాం. సో కాబట్టి ఇక్కడ ధ్వని అనేది కూడా ఒక శక్తి స్వరూపము. నెక్స్ట్ వన్, ప్రతిధ్వనిని వినాలంటే పరావర్తన తలానికి క్రింది వాటిలో ఏ లక్షణం ఉండాలి? వెరీ గుడ్ క్వశ్చన్. స్వల్ప ఘన పరిమాణమా, అధిక వైశాల్యమా, అధిక పరిమాణమా, స్వల్ప వైశాల్యమా? అంటే చూడండి, ప్రతిధ్వనిని వినాలంటే వాటి యొక్క పరావర్తన తలానికి అధిక వైశాల్యం ఉండాలి, సెకండ్ ఆప్షన్. మరి ఆన్సర్స్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. అలానే మీరు వీటిని మీ యొక్క సోషల్ మీడియాస్లో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేపులపై పూత పోయడానికి వాడే పదార్థం ఏది? జింక్ ఆక్సైడా, మెగ్నీషియం ఆక్సైడా, ఐరన్ సల్ఫైడా, ఐరన్ ఆక్సైడ్? అంటే సో ఐరన్ ఆక్సైడ్ పూత పోస్తారు టేప్ రికార్డుల పైన, ఆ యొక్క ప్లాస్టిక్ టేపుల పైన. నెక్స్ట్, క్రింది వాటిలో స్త్రీ స్వరం పురుషుడి స్వరం కంటే మృదువుగా ఉండడానికి కారణమైన అంశం. ఇది మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి ఈ కంఠస్వరం గురించి. చూడండి, ఇక్కడ స్త్రీ స్వరస్థాయి అధికంగా ఉండడము, స్త్రీ
స్వరస్థాయి స్వల్పంగా ఉండడమని 4 స్టేట్మెంట్లు ఇచ్చారు అలా. పురుషుడి స్వరస్థాయి అధికంగా ఉండడము, పురుషుడి స్వరస్థాయి స్వల్పంగా ఉండడము అని. మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే చూడండి, స్త్రీ స్వరస్థాయి ఎలా ఉంటుంది, అధికంగా ఉంటుంది, పురుషుడి స్వరస్థాయి స్వల్పంగా ఉంటుంది. అంటే ఇక్కడ పౌనఃపున్యం అనేది స్త్రీ స్వరస్థాయిలో పౌనఃపున్యం అధికంగా ఉంటుంది, పురుషుడి స్వరస్థాయిలో పౌనఃపున్యం తక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. అదే ఇక్కడ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సారీ అండి, ఇక్కడ స్థాయి అన్నాడు కదా, పౌనఃపున్యం కాదు. సో కాబట్టి ఇక్కడ స్త్రీ స్వరస్థాయి స్వల్పంగా ఉంటుంది, పురుషుడి స్వరస్థాయి అధికంగా ఉంటుంది, అంటే గంభీరంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమని చెప్పొచ్చు, 2 and 3 సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. పౌనఃపున్యం అయితే స్త్రీ స్వరస్థాయిలో ఎక్కువ ఉంటుంది, పురుషుడి స్వరంలో పౌనఃపున్యం తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ప్రతినాదం చెందడంలో ఇమిడి ఉన్న ధర్మం ఏమిటి? ధ్వని ప్రతినాదం చెందడంలో ఇమిడి ఉన్న ధర్మం. ప్రతినాదం అంటే ప్రతిధ్వని అండి, ఇందాక చెప్పుకున్నాం మనం, ఏది పరావర్తనము అని, అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆవిరి యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఆవిరి యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? జేమ్స్ వాట్, జోసెఫ్, న్యూటన్, విలియమ్స్. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది వాట్ అండి, జేమ్స్ వాట్. నెక్స్ట్ వన్, మంచి గుడ్లను కుళ్ళిన గుడ్లను వేరు చేయడానికి దోహదపడే కిరణాలు ఏవి? సో పాడైన కోడిగుడ్లను మంచి గుడ్లను, సో ఎక్స్ కిరణాల, అతి నీలలోహిత కిరణాల, పరారుణ కిరణాల, పైవన్నీ అంటే అతి నీలలోహిత కిరణాలండి. ఈ అతి నీలలోహిత కిరణాలను ఇంకా పాలలోని బ్యాక్టీరియాని నశింప చేయడానికి ఉపయోగించేటువంటి ఈ పాశ్చరైజేషన్ విధానంలోను, ఇంకా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడంలోను, సో ఇటువంటి వాటన్నిటిలో కూడా, ఇంకా రిజర్వాయర్ల ఏర్పడినటువంటి పగుళ్లను, రంధ్రాలను గుర్తించడానికి, సో ఇటువంటి వాటన్నిటికీ కూడా అల్ట్రావైలెట్ రేస్ని యూజ్ చేస్తుంటారు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే రేఖను ఏమని పిలుస్తారు? అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే రేఖను అయస్కాంత అక్షము, అయస్కాంత మయోత్తర రేఖ, అయస్కాంత క్షేత్ర రేఖ, పైవేవి కావు అంటున్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అయస్కాంత అక్షము ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక డయా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ఉత్తర లేదా దక్షిణ ధ్రువం వద్దకు తీసుకొని వస్తే అది డాష్ ఏమవుతుంది? ధ్రువాలతో ఆకర్షితమవుతుందా, వికర్షితమవుతుందా, ఉత్తర ధ్రువంతో ఆకర్షితమై దక్షిణ ధ్రువంతో వికర్షితమవుతుందా, ఉత్తర ధ్రువంతో వికర్షితమై దక్షిణ ధ్రువంతో ఆకర్షితమవుతుందా? అంటే ధ్రువాలతోది వికర్షితమవుతుంది. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 20th క్వశ్చన్, క్రింది వాటిలో అయస్కాంత పదార్థం ఏది? అయస్కాంత పదార్థం సారీ అనాయస్కాంత పదార్థం అండి. అనాయస్కాంత పదార్థం ఏదంటారు? చూడండి, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఈ మూడు కూడా అయస్కాంత పదార్థాలే, ఒక్క సల్ఫర్ తప్ప. సల్ఫర్ అనేది అనాయస్కాంత పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్రంలోని తుంబా అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందినది? సో ఇది ఎన్నోసార్లు అడిగినటువంటిదండి. ఈ తుంబా అనే ప్రాంతంలో శ్రీహరికోట లాగానే రాకెట్స్ని లాంచ్ చేస్తారు. సో రాకెట్ లాంచింగ్ స్టేషన్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్, తెలుసు అంటారు తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని. నెక్స్ట్, అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉన్న రంగు. అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉన్న రంగు ఏది? చూడండి, ఎరుపుకు అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. మనకు విబ్జిఆర్ అని 7 రంగులు ఉన్నాయి. విబ్జిఆర్, ఇందులో తరంగ దైర్ఘ్యము ఇలా పెరుగుతూ వస్తుంది తరంగ దైర్ఘ్యం. అదే ఎనర్జీ అనుకోండి, ఇలా పెరుగుతూ వస్తుంది శక్తి. అంటే ఇక్కడ తరంగ దైర్ఘ్యము వైలెట్కి తక్కువ ఉంటుంది, పెరుగుతూ ఇలాగా రెడ్కి వచ్చేపాటికి ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటుంది.
మరి అదే ఎనర్జీ శక్తి, రెడ్కి తక్కువ శక్తి ఉంటుంది, వైలెట్కి ఎక్కువ శక్తి ఉంటుంది, ఊదా రంగుకి ఎక్కువ శక్తి ఉంటుంది. సో ఈ విధంగా అంటే రెండు ఆపోజిట్ ఉంటాయి. తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటే శక్తి తక్కువ ఉంటాయి. మనము దీన్ని బట్టి చూడొచ్చు క్వాంటమ్ సిద్ధాంతం. E ఈజ్ ఈక్వల్స్ టు hc/λ. యాక్చువల్ మనం E ఈజ్ ఈక్వల్స్ టు hν అని చెప్తాం క్వాంటమ్ సిద్ధాంతం. E ఈజ్ ఈక్వల్స్ టు hν. మరి ఇక్కడ C ఈజ్ ఈక్వల్స్ టు కాంతి వేగం ν/λ కదా. సారీ, ν ఈజ్ ఈక్వల్స్ టు c/λ. ν ఈజ్ ఈక్వల్స్ టు c/λ. కాబట్టి ఈ న్యూ బదులు సిని పెడతాం. అందుకే ఇక్కడ మనకు hc/λ వచ్చింది. అంటే ఇక్కడ తరంగ దైర్ఘ్యం, ఇది ఎనర్జీ, రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి. తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది, తరంగ దైర్ఘ్యం తక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విబ్జిఆర్లో మాధ్యమిక రంగు ఏది? విబ్జిఆర్లో మాధ్యమిక రంగు చూడండి, చాలా మంది దీంట్లో తప్పు చేస్తారు. సో అందరూ కూడా రైట్ ఆన్సర్ ఏదనుకుంటారంటే ఆకుపచ్చ రంగు అనుకుంటారు, కానీ పసుపు రంగు అండి. చూడండి, ఈ యొక్క విబ్జిఆర్లో రెండు రంగుల్ని రిమూవ్ చేస్తారండి. శక్తి ఎక్కువగా ఉన్నటువంటి వైలెట్ని రిమూవ్ చేస్తారు, చూడలేము కాబట్టి, మన కంటికి హాని కలిగిస్తుంది కాబట్టి. మరి ఈ ఇండిగో రంగు మన కన్ను గుర్తించలేదు కాబట్టి దీన్ని కూడా తీసేస్తారు. మరి మిగిలిన ఈ 5 రంగుల్ని దృశ్య వర్ణపటము అంటారు. వీటిలో మాధ్యమిక రంగు ఏదంటే ఎల్లో అండి. సో పసుపు, 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్, అతినీల లోహిత కిరణాలను మొదటిసారిగా పరిశీలించింది ఎవరు? అతినీల లోహిత కిరణాలు అంటే కనుగొన్నదన్న ఇక్కడ పరిశీలించింది రెండు ఒకటేనండి. ఎవరంటే ఆయన రిట్టర్ అండి. రిట్టర్ అనే శాస్త్రవేత్త అతినీల లోహిత కిరణాలను మొట్టమొదటిగా పరిశీలించారు మరియు కనుగొన్నారు కూడా. నెక్స్ట్ 25th క్వశ్చన్, వాతావరణంలోని ఊర్ధ్వపొర ఓజోన్ మనల్ని ఏ కిరణాల నుంచి రక్షిస్తుంది? ఇది అందరికీ తెలిసినటువంటిది. సో అతినీల లోహిత కిరణాలు. మరి ఈ అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా మన బాడీ పైన పడినట్టయితే క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఈ అతినీల లోహిత కిరణాలను ఓజోన్ పొర శోషించుకొని తక్కువ శక్తి ఉన్నటువంటి కిరణాలని భూమిపైకి పంపిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అత్యధిక పౌనఃపున్యం ఉన్న విద్యుదయస్కాంత తరంగం ఏది? సో అత్యధిక పౌనఃపున్యం ఉన్న విద్యుదయస్కాంత తరంగాలు ఇన్ఫ్రారెడ్ రేస్, పరారుణ కిరణాలు. నెక్స్ట్, ఎక్స్ కిరణాలు అనేవి ఏమిటి? నెమ్మదిగా కదిలే ఎలక్ట్రాన్ల విద్యుదయస్కాంత తరంగాల, వేగంగా కదిలే ఎలక్ట్రాన్ల, నెమ్మదిగా కదిలే న్యూట్రాన్ల. అంటే ఎక్స్ కిరణాలు అనేటివి ఇవి విద్యుదయస్కాంత తరంగాలు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కిరణాలను ఎవరు కనుగొన్నారు? ఎక్స్ కిరణాలను కనుగొన్నారు. చూడండి, ఇందాక అతినీల లోహిత కిరణాలను రిట్టర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడని చెప్పాం. మరి ఎక్స్ కిరణాలను కనుగొన్నది రాంట్జెన్. సో ఎక్స్ కిరణాలే మానవుని మొట్టమొదటి శాస్త్రీయ ఆవిష్కరణ అని చెప్పుకుంటాం. మానవుని మొట్టమొదటి శాస్త్రీయ ఆవిష్కరణ ఏది అంటే ఎక్స్ కిరణాలు. ఎక్స్ కిరణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, చీకట్లో ఫోటోలు తీయడానికి ఉపయోగపడే కిరణాలు ఏవి? సో ఏ కిరణాలను ఉపయోగించి చీకట్లో ఫోటోలు తీస్తారంటే ఇన్ఫ్రారెడ్ రేస్, పరారుణ కిరణాలను ఉపయోగించి తీస్తారు. నెక్స్ట్ వన్, రేడియో తరంగాలు ఏ ఆవరణం నుంచి పరావర్తనం చెంది భూ ఉపరితలాన్ని చేరుతాయి? రేడియో తరంగాలు ఇవి వచ్చేది ఐనో ఆవరణం నుంచి పరావర్తనం చెంది భూ ఉపరితలాన్ని చేరుతుంది. సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, టెలివిజన్లోని ఆడియో సంకేతాలు ఏ మాడ్యులేషన్కి చెందినవి? టీవీలోని ఆడియో వేవ్స్. సో ఇవి ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యానికి చెందినటువంటి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నీటి మరుగు ఉష్ణోగ్రత సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ స్కేళ్లలో వరుసగా.
సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. 100 degrees Celsius, 212 degrees Fahrenheit, 373 degrees Kelvin. చూడండి, మీకు ఇది తెలిసి ఉంటుంది. C minus 0 by 100 is equals to F minus 32 by 180, K minus 273 by 100 equals to R minus 0 by 18. ఇదేంటంటే 4 థర్మామీటర్ల మధ్య గల సంబంధం. సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, రాయిమర్. మరి వీటిలో దేని నుంచి దేనికి కన్వర్ట్ చేయాలన్నా కూడా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సపోజ్ మనకు నీరు మరుగు ఉష్ణోగ్రత సెల్సియస్లో మనకు తెలుసు 100 degrees Celsius అని మనకు తెలుసు. మరి దీన్ని కెల్విన్లోకి మార్చాలంటే C minus 0 by 100 is equals to K minus 273 by 100. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సెల్సియస్ అంటే ఇక్కడ C వాల్యూ అని, ఇక్కడ 100 క్యాన్సిల్ చేసేసుకోండి డైరెక్ట్గా. 100 minus 0 అంటే ఇక్కడ 100 వస్తుంది. మరి K minus 273. ఇప్పుడు K వాల్యూ ఏమవుతుంది, ఇది ఇటు సైడ్కి వస్తే 100 plus 273 అవుతుంది. అప్పుడు 373 అవుతుంది కెల్విన్. అదే ఇక్కడ 100 degrees Celsius. సేమ్ అదేవిధంగా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా అలానే వస్తుంది. C minus 0 by 100 is equals to F minus 32 by 180. 0 క్యాన్సల్. ఇక్కడ C బదులు ఏం తీసుకోవాలి మనము, 100 కాబట్టి 100 minus 0 అంటే 100. మరి ఇక్కడ పైన కూడా ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేసుకుంటే ఈ 18 ఇటు సైడ్కి వస్తే 10 into 80, 180 is equals to F minus 32. F is equals to ఏమవుతుంది, 180 plus 32, that is 212 degrees Fahrenheit. సో కాబట్టి దేని నుంచి దేంట్లో కన్వర్ట్ చేయాలన్నా ఈ 4 థర్మామీటర్ల మధ్య గల సంబంధం గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఫారెన్హీట్ స్కేల్లో 98.6 degrees Fahrenheit అనేది సెల్సియస్ స్కేల్లో ఎంత విలువకు సమానం? చూడండి, ఇందాక చెప్పాం కదా, అది తీసుకుంటే చాలు. C minus 0 by 100 is equals to F minus 32 by 180 degrees. అంటే మనకి F వాల్యూ ఇచ్చారు, అంటే C by 100 is equals to 98.6 minus 32 divided by 180. 0 క్యాన్సల్. మరి ఇక్కడ 10తో డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 986 minus 320 divided by 18. దీనిలోంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 6 minus 0 6, 8 minus 2 6, 9 minus 3 6 by 18. 6 3 జా 6 1 1 1. మరి 3తో 3 3 జా 9 2 ఉంటుంది. సార్ పాయింట్ ఏం లేదు. 3 7 జా 21, 37 degrees Celsius. సో ఆ విధంగా మనకు ఆ ఈక్వేషన్ నుంచి, ప్రీవియస్ చెప్పిన ఈక్వేషన్ నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 34th క్వశ్చన్. క్రింది వాటిలో 38th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో కణాల కదలిక వల్ల జరిగే ఉష్ణ ప్రసారం ఏది? కణాల కదలిక వల్ల జరిగే ఉష్ణ ప్రసారం. ఉష్ణ సంవహనం అంటారు. చూడండి, ఉష్ణ ప్రసార జరుగు పద్ధతులు 3: ఉష్ణ వహనము, సంవహనము, వికిరణం అనేది. ఇందులో కణాల కదలిక లేకుండా జరిగేటువంటి ఉష్ణ ప్రసారం, పదార్థంలోని కణాల కదలిక లేకుండా జరిగితే అది ఉష్ణ వహనం అంటారు. కణాల కదలిక వల్ల జరిగితే ఉష్ణ సంవహనం అంటారు. అసలు యానకమే అవసరం లేకుండా జరిగేది ఉష్ణ వికిరణం అంటారు. మరి ఇక్కడ కణాల కదలిక వల్ల అన్నాడు కాబట్టి ఉష్ణ సంవహనం. నెక్స్ట్ క్వశ్చన్. కణాల కదలిక లేకుండా జరిగే ఉష్ణ ప్రసారం ఇందాకనే చెప్పుకున్నాం, ఉష్ణ వహనము అని. సెకండ్ వన్. నెక్స్ట్, భూమి వేడెక్కడం అనేది ఏ రకమైన ఉష్ణ ప్రసారానికి సంబంధించినది? చూడండి, భూమి వేడెక్కడం అనేది ఒక పద్ధతి ద్వారానే కాదు. సో యానకము ఉంటుంది, అక్కడ యానకం లేకున్నా కూడా జరుగుతుంది. పదార్థాల కణాల కదలిక వలన జరుగుతుంది, కణాలు లేకుండా జరుగుతుంది. అంటే అన్నిటి ద్వారా జరుగుతుంది, ఒకదాని ద్వారానే కాదు. కాబట్టి అన్ని పద్ధతుల ద్వారా జరుగుతుంది. కాబట్టి 4th ఆప్షన్ అని చెప్తాం. మరి ఆరోగ్యవంతమైన మానవుడి శరీర ఉష్ణోగ్రత సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ స్కేళ్లలో వరుసగా. సో రైట్ ఆన్సర్ ఈజ్, చూడండి, మనం ఎక్కువగా ఫారెన్హీట్లో చెప్పుకుంటాం. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత అంటే 98.4 degrees. సో కొన్నిట్లో 98.5 ఉంటుంది, కొన్నిట్లో 98.6 కూడా ఉంటుంది. సో కాబట్టి 98.4 to 98.6 అది కామన్గా తీసుకుంటాము.
మరి ఇక్కడ 98.4 ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. మరి సెల్సియస్లో అయితే 36.9, కెల్విన్లో అయితే 310. ఇందాక ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి కన్వర్ట్ అయినా చేసుకోవచ్చు ఒకటి తెలిస్తే. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, రిఫ్రిజిరేటర్ తలుపును తెరిచి ఉంచితే మూసి ఉన్న గది ఉష్ణోగ్రత ఏమవుతుంది? అంటే ఫ్రిడ్జ్ని తెరిచేస్తే ఏమవుతుంది గది ఉష్ణోగ్రత అంటున్నాడు. చూడండి, నార్మల్గా ఫ్రిడ్జ్ అనేది కూల్ చేస్తుంది కదా, మరి ఫ్రిడ్జ్ని తెరిచేస్తే ఇల్లు అంతా కూల్ ఎక్కుతుంది అనుకోకండి. అది గది అనేది వేడెక్కుతుంది, గది వేడెక్కుతుందండి. ఓకే, ఏసీ లాగేం పని చేయదు రూమ్కి అంతటికి అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఉష్ణోగ్రతను 8 డిగ్రీల నుంచి 0 డిగ్రీల వరకు చల్లార్చితే నీటి ఘనపరిమాణంలో మార్పు ఏ విధంగా ఉంటుంది అంటున్నారు. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా ద్రవ పదార్థాలు వేడి చేస్తే వ్యాక్ వచ్చేస్తాయి, అది తెలుసు. ద్రవ పదార్థాలు వేడి చేస్తే వ్యాక్ వచ్చేస్తాయి. అంటే 0 డిగ్రీల సెల్సియస్ నుంచి పెంచుకుంటూ పోతే ఇలాగా వ్యాక్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. కానీ నీటికి మాత్రం ఎలాగంటే 0 డిగ్రీ సెల్సియస్ నుంచి ఇలాగ పెంచుకుంటూ పోతే 4 డిగ్రీల సెల్సియస్ వరకు వ్యాకోచించడానికి బదులు సంకోచిస్తుంది. అంటే ఘనపరిమాణం పెరగడానికి బదులు ఏమవుతుంది, 0 to 4 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గుతుంది. అదే సాంద్రత మాత్రం పెరుగుతుందండి. రెండు ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి, ఘనపరిమాణం సాంద్రత. 0 డిగ్రీస్ నుంచి 4 డిగ్రీస్ వరకు ఘనపరిమాణం తగ్గుతుంది, సాంద్రత పెరుగుతుంది. మరి 4 డిగ్రీస్ నుంచి ఇంకా ఎక్కువ వేడి చేసుకుంటూ పోయామనుకోండి, ఇలాగా నార్మల్గా అన్ని ద్రవ పదార్థాలలాగా ఇది కూడా ఘనపరిమాణం అంటే వ్యాకోచిస్తుంది, ఘనపరిమాణం పెరుగుతుంది, సాంద్రత తగ్గుతూ వస్తుంది. మనకి ఇక్కడ 8 నుంచి 0 డిగ్రీస్ వరకు చల్లార్చితే అన్నాడు. అంటే ఇక్కడ రివర్స్లో నుంచి 0 డిగ్రీస్, ఇక్కడ 4 డిగ్రీస్ తీసుకోండి, 8 డిగ్రీస్ అంటున్నాడు. మరి ఇలా చల్లార్చుకుంటూ వస్తాయి. ఇలా పెరిగితే ఏమో ఇలాగా ఘనపరిమాణం పెరుగుతుంది, మరి ఇలా పెరిగితే ఏమో, ఇలా తగ్గితే ఏమవుతుంది, ఘనపరిమాణం అనేది తగ్గుతుంది అని చెప్పాలి. ఘనపరిమాణం తగ్గుతుంది, సాంద్రత పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఘనపరిమాణం మొదట తగ్గుతోంది, ఇంకా సాంద్రత గురించి ఏమి ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ చూద్దాం. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ నార్మల్గా 0 to 4 డిగ్రీ సెల్సియస్ వరకు వస్తే ఏమవుతుంది అంటే ఘనపరిమాణం అనేది పెరగడానికి బదులు తగ్గుతుంది అన్నాం. కానీ మనకు చల్లార్చుకుంటూ వస్తున్నాం అంటే ఏమవుతుంది, ఘనపరిమాణము పెరుగుతుంది. మనకు అదే ఫస్ట్ మొదటగా తగ్గింది, తర్వాత పెరుగుతుంది, మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. సాంద్రత కూడా ఇక్కడ తగ్గుతూ వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడేమో సాంద్రత పెరుగుతూ వస్తుంది, ఇక్కడేమో తగ్గుతూ వస్తుంది, చల్లార్చుకుంటూ వస్తున్నాం కాబట్టి. కాబట్టి నీటికి 4 డిగ్రీస్ వద్ద తక్కువ ఘనపరిమాణము, ఎక్కువ సాంద్రత ఉంటుంది. గరిష్ట సాంద్రత, కనిష్ట ఘనపరిమాణం. మరి నీటికి గల ఈ ధర్మాన్ని ఏమంటారంటే నీటి అసంగత వ్యాకోచం అని అంటారు. నీటి అసంగత వ్యాకోచం. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి అనేది ఏ పదార్థ రూపాంతరం? విటమిన్ డి అనేది ఏ పదార్థ రూపాంతరం? విటమిన్ డి అనేది కొలెస్ట్రాల్ రూపాంతరం అండి. సో చర్మం కింద ఉన్నటువంటి క్రొవ్వు అనేది అతినీల లోహిత కిరణాల వల్ల కరిగి అది విటమిన్ డిగా మారుతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ రూపాంతరమే విటమిన్ డి. నెక్స్ట్ వన్, సూర్యుని కాంతిలో అతినీల లోహిత కిరణాలకు గురైన చర్మం గాఢ వర్ణాన్ని లేదా నలుపు రంగు సంతరించుకోవడాన్ని ఏమని అంటారు? సో ఏమంటారంటే హైపోపిగ్మెంటేషన్ అంటారు. హైపోపిగ్మెంటేషన్. నెక్స్ట్ వన్, రక్తనాళాలు లేని చర్మ భాగం ఏది? రక్తనాళాలు లేని చర్మ భాగం. సో ఏదండి, బాహ్య చర్మంలో రక్తనాళాలు ఉండవు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే ప్రాంతాలు. ఏ ప్రాంతాలలో చర్మం మందంగా ఉంటుంది అంటే మనకు తెలుసు, అరికాళ్ళు, అరిచేతుల్లోనే ఎక్కువగా మందంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, వ్యాధి నిరోధకత్వంలో పాల్గొనే చర్మకారకాలు. ఇమ్యూనిటీలో ఇవి లాంగర్హాన్స్ పుటికలు ఆర్ లాంగర్హాన్స్ కణాలు అంటారు. 49th క్వశ్చన్, రక్తం సరఫరా జరగని చర్మం భాగం నలుపు రంగులోకి మారడం క్రింది ఏ వ్యాధిలో కనిపిస్తుంది?
గాంగ్రీన్ అనే వ్యాధులు. సో రక్తం సరఫరా జరిగినటువంటి చర్మము భాగము బ్లాక్ కలర్లోకి మారుతుంది. మనది లాస్ట్ క్వశ్చన్, ట్రూ స్కిన్ అని పిలిచే చర్మ భాగం ఏది? ట్రూ స్కిన్ అంతశ్చర్మం అండి. సో నిజమైన చర్మము అంటారు, అంతశ్చర్మం. ఫస్ట్ ఆప్షన్. మీరు నా క్లాసెస్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కూడా చూడొచ్చండి. ఎవ్రీడే 1 PM అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో నాకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ అయితే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్అకాడమీలో కావాలంటే 1 yearకి మీకు 6,930 రూపీస్. మీరు నా యొక్క రెఫరల్ కోడ్ అయినటువంటి ఆనంద్ లైవ్ అనే ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 1 లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇవన్నీ కూడా గ్రూప్ డి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ అండి. సో మీకు ఇప్పటికీ 95 క్వశ్చన్స్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.